ఏ ఆ రాజుతోని మాట్లాడినందుకు ఈ దొంగ ముండ చూసి గింతగనం వంట కట్టబట్టే ఏం చేసుడు చెప్పు. గింతగనం ఎండగట్టినాక నా బిడ్డ ఏమన్నా చేసుకుంటే ఎట్లా ఈ ఇజ్జతికి. ఏం చేసుకుంటుందే పిస పిస మాట్లాడకుర్రు మీరు కూడా. ఇంకా నయం నలుగురు రాలే, నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోయేలెక్క. రేపు ఇద్దరు పెద్ద మనుషులను పిలిచి అది ఇంట్లోనే దగ్గొట్టుకోర్రే, లేకపోతే ఆ పిల్లగానికి తెలిస్తే మంచిగా ఉండదు. పో మీ శ్రీనివాసును ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర దోల్పో, రేపు వాళ్ళని పిలిపియ్యిర్రి, మా ఇంటికి రార్రి, మా ఇంటికన్నే పంచాయతీ పెట్టుర్రి అని చెప్పు అనుకో. సరే నా సక్క పోతా. అబ్బా అబ్బా ఏం లొల్లి పాడబడ్డదే పోసి చూసినవా అనే. అబ్బా గింతగనం లొల్లి అది ఎట్లాంటిదే రామి, మా దండిది కాదే, దాంతో పెట్టుకుంటే గెలవనే గెలవ. అప్పటికి అనుకుంటూనే ఉన్నానే వీళ్ళిద్దరెన్నడో దొరుకుతారు, లొల్లి అవుతుంది అని. అన్నట్టే జరిగిందే. కాలిక మీద మచ్చలు నేనరిసి నువ్వు వేరు పడుతుంది అనకే నిజమైతాందే. లొల్లి ఇక్కడితోనే అవుతుందా, ఇంతకంటే పెద్దగా అవుతుందో ఎందుకు పోసక్క అసలు. పావే మనకెందుకు పా. రేపా ఏమైనా నువ్వు పొద్దున్న దాకా మల్లెవెత్తం తిరగవేనావు, ఏ దొంగ ముండతో లింక్ పెట్టుకున్నావు. మొన్న గట్లనే ఓ రోజు పొద్దున్న దాకా పొలం కాడికి పోతే ఇరుగా టెన్షన్ పడితే మళ్ళీ వచ్చి నాతోనే లొల్లి పెట్టినావు. మళ్ళీ ఏడికి పోయినావు నువ్వు. ఓడు కాదే రామి సప్పులేక నేను ఇంత మంది అన్న దాయి సత్త, నేను ఇంత ఆర్చర్కు నేనేదో పొలం కాడికి పోయి ఆడ గట్టాలని దిగిపోతే నీళ్లు పెడతా అన్నాయి, పొలం అడ్డం పడుతుందని. నువ్వేమో పోయి ఊకే గాలతో లొల్లి పెట్టుకుంటావేం. దేవుడన్నా నలుగురు చూస్తే నవ్వుతారే, దీని మొగడు దానికి మొగలు లేడని, దీనికి పిల్లలు అయితే లేరని అలవాటు అయిందని. తూ నీ అవ్వ నేనే మందాయి సత్త సప్పులేక. లొల్లి పోతే నువ్వు ఇంకోని వేసుకోనన్నా సప్పులేక సుఖంగా ఉంటావే. నాకు ఈ టార్చర్ అద్దే నీతోని. నిన్ను అంత